డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను మెగాస్టార్ అభిమానులు కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చిరంజీవి అభిమాని అని తెలిపారు. సినీ రంగంలో స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి అన్నారు. 156 సినిమాలు చేశారని 24,000 డాన్స్ స్టెప్పులు వేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టి మన తెలుగువాడి ఖ్యాతిని చాటి చెప్పిన వ్యక్తి చిరంజీవి అన్నారు. రాజకీయ పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లోనూ కీ రోల్ పోషించారని, కేంద్ర మంత్రిగా పనిచేశారని ఎమ్మెల్యే అన్నారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదాత అయ్యాడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పట్టణ అభిమాన సంఘం, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, రుచి లేదు, అన్నిటికీ ఒకడే ఒక వ్యక్తి చిరంజీవి గారు. అందరి హృదయాల్లో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు మన సెల్ఫీ పాయింట్లో మన కావలి మిత్రులందరి సమక్షంలో, ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారందరికీ, ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే. ఆయన కాందూరు అందరూ ఆయన ఫ్యానే. సౌమ్యతలో ఆయనను చూసి నేర్చుకోవాలి, క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే తత్వాన్ని మనం చిరంజీవిలో నేర్చుకోవాలి. ఈరోజు దాదాపు 24,000 ఫ్యాన్స్ సంఘాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెదవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక పొలిటీషియన్ అన్నా, ఒక సినిమా హీరో అన్నా ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు. అందుకే ఆయన అందరూ మెగాస్టార్ అంటున్నారు. ఎప్పుడు 1978లో తన సినీ ప్రస్థానాన్ని ఏ ఒక్కరు అండదండలు లేకుండా తన స్వయం కృషితో, తన యొక్క చాతుర్యంతో, తన నటన ప్రతిభావాలతో తాను స్టార్ట్ చేస్తే దాదాపు 156 సినిమాలను ఈ రోజును పూర్తి చేస్తే దాదాపు 537 పాటలు ఈరోజు వివిధ రకాలైన స్టెప్పులు వేస్తే 24,000 స్టెప్పులు వేసినందుకు గాను గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కినటువంటి ఒక తెలుగు మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ ప్రజా రాజ్యాన్ని స్థాపించి అనతి కాలంలోనే 18 సీట్లను పొంది రాజకీయాల్లో కూడా తన ఉనికిని, తన గొప్పతనాన్ని చాటి దేశంలోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో అవార్డులను పొందినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు చిరంజీవి గారు. నటనలో రఘుపతి రాఘవయ్య అవార్డు పొందిన, పద్మభూషణ్ అవార్డు వచ్చిన, పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన, ఎన్నో నంది అవార్డులు వచ్చిన ఎక్కడ కూడా తణుకకుండా ఇప్పటికీ కూడా నిర్మాతల పట్ల, అభిమాన సంఘాల పట్ల, తోటి సహచరుల నటుల పట్ల ఎప్పుడు కూడా ఒక విధానంగా ఉన్నటువంటి సినిమా హీరో కాదు, రియల్ హీరో ఈ చిరంజీవి గారు. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.
Bangalore. Please subscribe to N3 TV.